ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ. సో ఇదొచ్చా నమో బ్రాహ్మణ్య దేవాయ, ఇదొచ్చా. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, ఎన్నో పాపాలు పోతాయంట. రోజుకు 3 సార్లు చదవాలంట. ఇది రోజుకు 3 సార్లు కృష్ణ ముందు చెప్పాలంట. ఎన్నో పాపాలు ఎన్నో పోతాయంట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రేయర్స్ లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మీరు రోజు దేవుడి ముందు ఇవన్నీ ప్రేయర్స్ రోజు చదివారంటే ఒకసారి మీకు గుర్తుంటది. అంటే మీరు చదవట్లేదు, మీరు చెప్పట్లేదు, కృష్ణ ముందు మీరు ఈ పాటలాగా ఇలా పాడట్లేదు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. రావు వర్ణిక, నీకొచ్చా? మాతాజీ నాకు తెలియదు మాతాజీ. మరి నువ్వు నేర్చుకోవాలి. ఇవి ఎప్పుడు నేర్చుకుంటావు? నాకు ఎప్పుడు చెప్తావు ఇవి? నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఇవన్నీ ఏవి రావని? ఇవి ప్రేయర్స్, కృష్ణ ప్రేయర్స్. శ్లోకాస్ కాదు, భగవద్గీత శ్లోకాస్ కాదు ఇవి. మనము ఇవి రోజు చెప్తున్నారు కదా. మీరు మీరు వస్తున్నారా? అసలు తొందరగా రావాలి. 5:30 కల్లా వస్తే మీకు ఇవన్నీ తెలుస్తుంది. మీరు 5:30కి రాకపోతే, సారీ 5:30 అంటున్నా, 7:30కే వచ్చేస్తే మీకు తెలుస్తుంది. కరెక్ట్ 7:30కి. మీరు లేట్గా వస్తే ఇవన్నీ అయిపోతాయి ప్రేయర్స్ అన్ని. ఈ ప్రేయర్స్ అన్ని ఎవరో ఒకరు చెప్పేస్తున్నారు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. సో నేను మన దీంట్లో పెడతాను, మన దాంట్లో నేర్చుకోండి, ఓకేనా? మన వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీకు ఛాన్స్ ఇస్తాను ఎప్పుడు. వర్ణికాకి, హన్విక, వర్ణిక, అతుల్య, మీ అందరికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. అతుల్య, నీకేమేమి వచ్చు చెప్పు. దీంట్లో అన్ని వచ్చా? అన్ని వచ్చు మాతాజీ. వండర్ఫుల్. అన్ని వచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ అతుల్య. అన్ని నేర్చుకొని రెడీగా ఉండాలి. ఇంకెవరు ఉన్నారు? వైష్ణవి, నీకు అన్ని వచ్చా ఇందులో? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏది చెప్పు నువ్వు. ఇది ఏది చెప్తావు అంటే నమో బ్రాహ్మణ్య దేవాయ చెప్పు. చెప్పు చెప్పు. నమో బ్రాహ్మణ దేవాయ నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణాయ జగత్తుతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం ఉగ్రం వీరం చెప్పు. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు ధనం
తం సర్వతోపకారం ముత్య నమోదరం. వండర్ఫుల్. పాపం నోరు తిరగకపోయినా ఎంత బాగా చెప్తుంది చూడు, అది ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో ఇవి మీరు తప్పకుండా నేర్చుకొని రెడీగా ఉండండి. నేను చిన్న పిల్లలకి ఇస్తాను ఇప్పటి నుంచి ఛాన్స్. పెద్దవాళ్ళు ఈ ముకుంద ప్రియ, మేనేజ వీళ్ళందరికీ వచ్చేసినాయి, ఆధ్యాను వీళ్ళందరికి చక్కగా వచ్చేసినాయి. సో అవసరం లేదు నన్ను అడిగితే. నెక్స్ట్ మనం ఇప్పుడు శ్లోకాస్కి వెళ్దాము. చెప్పచ్చా? ఎవరు ధ్రువనా? చెప్పు. యావనర్ధౌ దప్పానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్యాభిజానతః. వెరీ నైస్. మాతాజీ నేను చెప్పచ్చా? అందరికి ఇస్తాను ఛాన్స్ వస్తుంది, అందరికి ఇస్తాను, తొందరపడద్దు మీరు, అందరికి ఛాన్స్ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ అతుల్య, ఇది చెప్పు. విషయా వినివర్తంతే విషయావినివర్ధన్తే నిరాహారస్య దేహినః రసవద్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్ధతే. దా అంటున్నావేంటి? తా, అది వినివర్తంతే నివర్తతే. తా అది తా దా అంటున్నట్టుగా వినిపిస్తుంది నాకు. ఓకే, అదొక్కటి చూసుకో. ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు మేనజ ధ్యాయతో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. మాతాజీ కెన్ ఐ టెల్? ఆగు, కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద అటాచ్మెంట్ ఎందుకు పెరుగుతుంది? మాతాజీ దాంట్లోనే హ్యాపీనెస్ ఉంటుంది మాతాజీ. అందులో ఏదో హ్యాపీనెస్, అది అందులో హ్యాపీనెస్ దొరుకుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటారు, ఎట్లా చూస్తూ ఉంటారు, బాప్రే అందులో హ్యాపీనెస్ దొరుకుతుంది అని అనుకుని చూస్తూ ఉంటాడు. వాడు ఎదుటి వాడు పాకిస్తాన్ వాడు అనుకో, ఆపోజిట్ ఇండియా ఆడుతుంది అనుకో, ఇంకా ఎక్కలేని ఆనందం. పాకిస్తాన్ ఓడిపోతే ఏం చేస్తారు? బయటికి వెళ్ళి టపాకాయలు కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఆ టపాకాయలు కాల్చి మంచి నిద్రలో ఉండే వాళ్ళని లేపుతూ ఉంటారు. పాపం పక్కనోడికి వాడికి ఇంట్రెస్ట్ లేదు క్రికెట్ అంటే, వాడు మంచి నిద్రలో ఉంటాడు. వీడు మధ్యరాత్రిలో గెలిచారనుకో, వాడు రాత్రి చూసుకోడు, పగలు చూసుకోడు, వాడు ఏం చూసుకోడు, బయటికి వెళ్ళి టపాకాయలు టపట పేల్ చేస్తూ ఉంటాడు. అంటే వాడి ఆనందం ప్రకటిస్తూ ఉంటాడు అనమాట. అందులో ఏదో హ్యాపీనెస్ దొరికింది వాడికి. కానీ ఇలా వాడు చూస్తూ దీంట్లోనే ఏదో ఉంది అని అనుకొని ఇప్పుడు ఎంత పీక్స్ లోకి వెళ్ళిపోతాడంటే వాడు వేరే వాళ్ళతోటి కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఎంత ఇదిగా అంటే ఆ క్రికెట్ మీద వాడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అనమాట. అది అంత అవసరం లేని విషయము, దాని మీద ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి గొడవలు కూడా పడుతూ ఉంటాడు. ఈ గొడవలు పడుతూ ఇంకోటి ఏం చేస్తాడు వాడు, ఇప్పుడు ఏమో వచ్చింది కదా మన బెట్టింగ్స్ లో కూడా పెడుతూ ఉంటాడు పైసలు. అవును మాతాజీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయితే కోట్లు పడతారు బెట్టింగ్స్ లో పెడుతూ ఉంటారు డబ్బులు. వాడికి తెలియకుండానే ఆ క్రికెట్ అనే హ్యాపీనెస్ ఏం చేసింది వాడిని, ముంచుతుంది వాడిని. సో ఎలా అయితే తేనెటీగన నిన్న హనీబీనే కదా నేను చెప్పింది ఒక స్టోరీ. అది వెళ్ళి అమృతం దాంట్లో అది హనీ తీసుకోవాలని తామర పువ్వులో కూర్చుంటది. అది ఏమనుకుంటది, ఇంకా టైం అయిపోతుంటది, ఈవినింగ్ అయిపోతుంది, ముడుచుకుంటదని దానికి తెలుసు. ఆ పువ్వు ఇలా ముడుచుకుంటదని తెలుసు. అయినా కానీ ఏం కాదులే, నేను రేపు వెళ్తా, ఇక్కడ మంచి కూర్చొని ఇంకొంచెం తాగుతా
అని తాగుతూ కూర్చుంటది అనమాట. దానికి అంత ఇష్టం అన్నమాట. తాగుతూ అప్పుడు కూర్చుంటది. ఆ ఎలిఫెంట్ అప్పుడు వచ్చి దాన్ని తినేస్తది. ఎలిఫెంట్ వచ్చి కథం దాని భోజనం అది చేసేస్తుంది. దాంట్లో ఆ భోజనంలో ఈ హనీ కూడా హనీబీ కూడా వెళ్ళి చచ్చిపోతుంది. సో దాని చావుని కొని తెచ్చుకుంటూ ఉంటది అనమాట. ఈ హ్యాపీనెస్ ఏదైతే హ్యాపీనెస్ అనుకొని నువ్వు వెతుకుతున్నావో యాక్చువల్ గా అది నిన్ను కృంగదీస్తుంది. అది ఒక లిమిట్ వరకు ఉంటే ఓకే, ఏదో చూసామా అయిపోయింది అనుకుంటే ఓకే, ఏదో కొంచెం సేపు అది కూడా. మరే అదే అనుకొని నువ్వు అదేంటి ఇంకొందరైతే ఆఫీస్లకు సెలవు పెట్టి మరి కూర్చుంటారు ఇంట్లో అది చూడ్డానికి. అంత పిచ్చి పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. సెలవులు పెట్టి ఇంట్లో కూర్చొని దాన్ని ఎంజాయ్ చేసేటోడు వాడైతే ఇంకా మూర్ఖుడు, దారుణమైన మూర్ఖుడు. సో ఇలా నువ్వు ఏదైతే హ్యాపీనెస్ అనుకుంటున్నావో యాక్చువల్గా అందులో హ్యాపీనెస్ లేదురా పిచ్చోడా అని చెప్తున్నాడు. నెక్స్ట్ సరే, ఈ హ్యాపీనెస్ కోసం నువ్వు అటాచ్మెంట్ పెంచుకున్నావు. అటాచ్మెంట్ తో పాటు నీకేమొస్తుంది తర్వాత? క్రోధం, ఈగో, డిజైర్. అటాచ్మెంట్ తోటి డిజైర్ వస్తుంది. నీకు అటాచ్మెంట్ పెరిగింది కదా. అటాచ్మెంట్ అంటే అదంటే ఏదో ఒక దానితోటి ఒక అనుబంధం, ఫీలింగ్ ఏర్పడుతుంది. అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుందని ఫస్ట్ ఇది ఆ ఆబ్జెక్ట్ మీద ఫస్ట్ ఫీలింగ్. తర్వాత వచ్చేది డిజైర్. డిజైర్ ఏంటి? నేను దీన్ని ఎలా అయినా ఈ క్రికెట్ని నేను పక్క నుండి గెలిపిస్తా అని కూర్చుంటాడు. వాడేం గెలిపించలేడు కానీ వాడి ఫీలింగ్ అది, నేను చూస్తా. ఇంకా వాడు ఏదో పక్కన వాడే ఆడుతున్న ఫీలింగ్ లో ఉంటాడు అనమాట. ఆ ఫీలింగ్ లో ఇంకా కూర్చుంటాడు. డిజైర్ అది కోరిక. ఏంటి? గెలవాలి, నా టీం గెలవాలి అనే కోరికతో కూర్చుంటాడు. అది డిజైర్. డిజైర్ తర్వాత ఏమొస్తుంది దాంతో పాటు? కోపం, క్రోధం వస్తుంది. ఓడిపోయారనుకో పిచ్చి కోపం, ఇంకా ఎక్కలేని కోపం. వాడికి ఏది కనిపిస్తుంది విసిరేస్తూ ఉంటాడు. వాడు ఒక 1 వీక్ వరకు మనిషి కాడు, తెలుసా మీకు? 1 వీక్ వరకు మనిషే కాడు. అట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు, నేను చూసా. ఇంకా ఇండియా ఓడిపోయింది అని అంటే ఇంకా వాడికి ఆ టాపిక్ ఎత్తితే పిచ్చి కోపం అనమాట. వాడు ఎవరి మీద? ఏ క్రికెటర్ అయితే ఆడలేదు మంచిగా ఆ క్రికెటర్ మీద కోపం తెచ్చుకుంటాడు వాడు. పిచ్చి కోపం అనమాట. అదేదో పక్కన కూర్చొని వీడే ఇంకా ఆడితే బాగుండేది అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతాడు. తర్వాత క్రోధం తర్వాత ఒకవేళ సరే గెలిచిన తర్వాత ఏముంటది? గెలిచిన తర్వాత అత్యాశ. నెక్స్ట్ ఏమొస్తుందంటే అత్యాశ అన్నమాట. అత్యాశ తోటి ఏంటిది? నెక్స్ట్ అత్యాశ అంటే గ్రీడీ. ఈ శ్లోక అంతా అదే దాని గురించి చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి? అటాచ్మెంట్. ఏది? వస్తువు మీద, ఏదైనా ఒక దాని మీద అటాచ్మెంట్ తర్వాత వాడికి ఏం పెరుగుతుంది? డిజైర్ పెరుగుతుంది. డిజైర్ వస్తుంది. ఆ డిజైర్ నుంచి యాంగర్ వస్తుంది. క్రోధం. యాంగర్ అంటే క్రోధం. అక్కడ చెప్తున్నాడు కదా యాంగర్ తర్వాత ఒకవేళ సరే గెలిచాడు. ఇంతకుముందు నేను ఈ క్రికెటర్ కాకుండా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది? తీసుకెళ్లి చెత్త కుప్పలు పడేస్తుంది. అరే నీకు కొలెస్ట్రాల్ ఉంది అంటే ఆమె మంచిది యాక్చువల్ గా, ఆమెకి ఇష్టం లేదు వాడి హెల్త్ పాడవడం అనేది. సో ఆమె మంచిది యాక్చువల్ గా, తను తీసుకెళ్లి పడేస్తుంది. వద్దు మా హస్బెండ్ తింటే మళ్ళీ ఇంకెక్కువ కొలెస్ట్రాల్ వస్తుంది అనేసి పడేస్తుంది. కానీ ఇక్కడ ఈ మనిషికి క్రోధం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన డిజైర్ కోరిక తీరలేదు కదా. సో దాంతో కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా పిచ్చి తిడతాడు. అక్కడ అది ఎక్కడికి వరకు పోతుంది? డైవర్స్ కూడా పోవచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఒకవేళ డిజైర్ తీరింది అనుకో, నెక్స్ట్ వాడికి ఏముంటది? ఇంకా ఎక్కువ అన్నమాట. ఇంకా అత్యాశకు పోతాడు అనమాట. ఏంటి? అది పిచ్చిలోకి వెళ్ళిపోతాడు. హై పిచ్ అన్నమాట. ఏంటి? ఎక్కువ ఫ్లేవర్స్ కొనుక్కుంటూ ఉంటాడు అట్లా. ఇది క్రికెట్ విషయంలో వస్తే ఇంకెక్కువ చూస్తూ ఉంటాడు అనమాట.
ఇంకా టెస్ట్ మ్యాచ్లు కాకుండా ఇంకా చిన్న చిన్న మ్యాచ్లు కూడా ఉంటాయి కదా, వాటిల్లో కూడా కూర్చోండి, బెట్టింగ్లకు పోతూ ఉంటాడు, అట్లా ఏమేమో ఎక్కువ ఇదిలోకి వెళ్ళిపోతాడు, పిచ్చిలోకి. సో అది అన్నమాట. సో దీంతో నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది? డిజైర్, లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీ, మెమరీ లాస్ వస్తుంది అనమాట ఆయనకి. అర్థమైందా? అది నెక్స్ట్ శ్లోకాలో ఉంటుంది. తర్వాత ఆయనకి మెమరీ లాస్, తర్వాత మెమరీ లాస్ నుంచి తర్వాత ఆయన ఏమవుతుంది, హెల్లికి వెళ్ళిపోతాడు, అంటే దిగజారిపోతాడు, ఇంకా ఎక్కువ దిగజారిపోతాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, అందుకోసమే. సో ఇంకెవరు నెక్స్ట్, ఇంకెవరైనా చెప్పండి ఈ శ్లోక. మేనేజర్ చెప్పేసింది. ముకుంద ప్రియ చెప్పు. ముకుంద ప్రియ తర్వాత ఆహ్లాద్. ముకుంద ప్రియ చెప్పు. అందరు చెప్పండి, ఒకరొకరు నెక్స్ట్ చెప్పేస్తూ ఉండండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. yes next ఆహ్లాద్. పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామ. సో మనం నెక్స్ట్ శ్లోక వెళ్ళిపోదాము. నెక్స్ట్ శ్లోక ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది అందరికి ఓకే. ఆహ్లాద్ వెయిట్ ఆహ్లాద్ క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ భవిష్య. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మాతాజీ అందరికి ఇస్తా. మాతాజీ ఓకే ముకుంద ప్రియ. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది ఇక్కడ చూడండి. క్రోధం వల్ల మెమరీ పోతుంది, మెమరీ తోటి బుద్ధి నాశనం అయిపోతుంది, దానితోటి పడిపోతాడు. ఇది 63rd శ్లోక అన్నమాట. ఓకే, చెప్పేది అది అన్నమాట. ఏంటి, ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ మెమరీ లాస్. మెమరీ లాస్ తర్వాత నీ బుద్ధి పనిచేయదంట. ఇంకా బుద్ధి మంచిగా పని చేయకపోతే ఏమైపోతుంది, హెల్లికి వెళ్ళిపోతాడు వాడు. సో ఇంత 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 సీన్ ఉంది దీని వెనకాల. సో దేని మీద ఎక్కువగా మోచు పెంచుకోకండి, ఎంత ఉండాలో అంతే ఉంచండి ఏదైనా. ఓకే, ఎక్కువగా వెళ్ళొద్దు, దేనికి ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోకండి, ఎంత ఉండాలో అంతే అంతే చాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు టైం అయిపోయింది. ఈ రోజు కంప్లీట్ ఇక్కడ వరకే. ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకున్నాము. వాంఛా కల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జై.